ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక ఘట్టం పూర్తయింది. లోక్సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపింది. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చలో అమరావతికి తిరుగులేని మద్దతు దక్కింది. నేడు లోక్సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సభ్యుల సమ్మతితో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ బిల్లుపై చర్చకు ఆమోదం తెలిపారు. అమరావతికి చట్టబద్ధతకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఆప్, తృణమూల్, బీజేడీ, జేడీయూ, ఆర్జేడీ, బీఆర్ఎస్, ఉద్ధవ్, శివసేన పార్టీల ఎంపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు ప్రజలందరికీ ఇవాళ చారిత్రాత్మకమైన రోజని అన్నారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారన్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవటం తమ నాయకుడు నేర్పించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ప్రజలకు స్పష్టత ఇస్తున్నామన్నారు. రాజధాని కోసం ఉద్యమించిన రైతులు, మహిళలకు సరైన న్యాయం దక్కిందన్నారు. విభజన సమయంలో ఒక రాష్ట్రానికి రాజధాని ఉంది, మరో రాష్ట్రానికి లేదని వెల్లడించారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉంటాయన్నారు. The Andhra Pradesh Reorganization Amendment Bill 2026 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. We shall now take up class by class consideration of the bill. Class 2 stands part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 2 is adopted. Class 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 1, the enacting formula and the title are adopted. Shriman Nityananda Rai ji to move that the bill be passed. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. Lord Venkateswara bless all the Andhra Pradesh people with their new capital. No, I am telling, God will bless all of us, but I am praying for their good being because they are going to get a new capital. Na? This is a special prayer, nothing else. You will be always blessed by Lord Venkateswara, don't worry about it.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026 పార్లమెంటు ఉభయ సభలలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో మన ప్రజల సమిష్టి సంకల్పం ఆకాంక్షలకు జాతీయ స్థాయిలో బలమైన గళం లభించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇది ఒక చారిత్రాత్మక కీలకమైన ఘట్టమని తెలిపారు. మన రాష్ట్ర ఆకాంక్షల పట్ల అచంచలమైన మద్దతు, దృఢమైన నిబద్ధతను కనబరిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేయటం నుండి దాని పురోగతిని పునరుజ్జీవింపచేసి 2025 మే 2న దాని దార్శనికతను పునరుద్ఘాటించే వరకు ప్రతి కీలక దశలోనూ ఆయన అమరావతికి దృఢంగా అండగా నిలిచారన్నారు. దీనిని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి మరియు భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. విభేదాలకు అతీతంగా మద్దతునిచ్చి అమరావతిని ఏకైక ప్రజా రాజధానిగా పునరుద్ఘాటించిన అన్ని పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం శుభ పరిణామమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలంతా సంబరాలు చేసుకునే సమయం వచ్చిందని, ఇకపై రాజధాని అమరావతి అజేయమని కొనియాడారు. బిల్లుకు మద్దతు పలికిన పార్టీలు, ఎంపీలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే అపోహలను ప్రజలు విడిచిపెట్టాలని, రాజధాని అంటే ఇష్టం లేని వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద అందరూ దీపాలు వెలిగించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అమరావతికి పట్టిన గ్రహణం వీడి ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుదామని పిలుపునిచ్చారు. మన రాజధాని మన గౌరవం అని చెప్పారు. దీపాలతో సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని, ఏపీ థ్యాంక్స్ ఇండియా #తో అందరూ షేర్ చేయండి మంత్రి లోకేష్ సూచించారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించడంపై ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఎంపీలతో కలిసి నేడు మోదీని ఆయన కలిశారు. మంగళగిరి శాలువాతో ప్రధానిని లోకేష్ సత్కరించారు. ఈ సందర్భంగా కంగ్రాట్స్ అని లోకేష్ కు మోదీ చెప్పినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కూటమి ఎంపీల బృందం భేటీ అయింది. లోక్సభలో అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో లోకేష్తో పాటు ఎంపీలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీని శాలువాతో లోకేష్ సత్కరించారు. ఈ సందర్భంగా కంగ్రాట్స్ అంటూ ఆయన ప్రధాని అభినందించారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా లోకేష్ ఎంపీలు కలిశారు. సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి బిల్లు చట్టబద్ధత బిల్లుపై లోక్సభలో ఆమోదం లభించిన సందర్భంగా ప్రధాని మోదీని కలవటం తనకు దక్కిన గౌరవమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ఆంధ్రప్రదేశ్ కోట్లాది ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని కోసం రైతుల సుదీర్ఘ పోరాటాన్ని మోదీతో పంచుకున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయిందని సీఎం చంద్రబాబు ఎక్స్లో తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీ వాల్ దెబ్బతినడంతో అదనంగా 1000 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించామన్నారు. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంతో ప్రధాన కట్టడమైన ఎత్తుక రాక్ ఫిల్ డ్యాం పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించడంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సంబరాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని బందర్ రోడ్డు అశోక్ నగర్లోని టీడీపీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ, యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులకు, స్థానికులకు స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తపరిచారు. రాజధాని అమరావతి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అందించే అన్న ప్రసాద సేవ ఒక మహత్తర సేవ అని, ఆ సేవలో తాము భాగస్వాములు కావటం ఎంతో ఆనందంగా ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వరరావు నివాసం నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల కోసం ఒక లారీ నిండుగా సుమారు 13 టన్నుల కూరగాయలను ఘనంగా పంపించారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు, బోండా సుజాత దంపతుల పేరు మీద నిర్వహించడం విశేషం. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి, నాగు, అపార ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూరగాయలతో నిండిన వాహనాన్ని ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించి తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాద సేవ ఒక మహత్తర సేవని, ఆ సేవలో తాము భాగస్వాములు కావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం మళ్ళీ రాత్రి భోజనం కానీ స్వామివారి ప్రసాదంగా అందించబడుద్ది. దానికి విజయవాడ నుంచి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారికి కూరగాయలు, టీటీడీకి కూరగాయలని ఇక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్లో కొని భక్తులందరూ పంపించడం జరుగుద్ది. ఇవాళ మాజీ కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి, అప్పారావు, నాగు మరి వీళ్ళందరూ కూడా 13 టన్నుల కూరగాయలని తీసుకొని స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ లారీ క్షేమంగా అక్కడ చేరి కొండ మీదకి వెళ్ళి స్వామివారికి భక్తులకు ఇచ్చే ప్రసాదంలో ఈ కూరగాయలని వంటలు చేసి వాడతారు. చాలా సంతోషం. హృదయపూర్వకంగా వీళ్ళని అభినందిస్తూ ఉన్నా. స్వామివారికి పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ కుటుంబాలకి అంతే కలిసి వస్తుంది. మేము అనేకసార్లు నేను బోర్డు మెంబర్గా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా స్వామివారికి సేవల్లో పాల్గొన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ ముందుకెళ్ళాలి. అలాగే ప్రజలందరూ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు 13 టన్నుల కూరగాయలు నేను కానీ, మా సోదరుడు అప్పారావు గారు కానీ, నాగు, మేమందరం కూడా కలిసి ఈ మరి తిరుపతిలో నిత్యాన్నదానంలో ఈ కూరగాయలను వాడే విధంగా మరి భక్తులందరూ రోజుకి సుమారుగా 1,00,000 మంది భక్తులు మరి స్వామివారిని దర్శించుకుంటారు, భోజనాలు చేస్తారు. కాబట్టి మరి ఆ భోజనాల్లో ఈ కూరగాయలు వాడతారు. కాబట్టి అది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి చేతుల మీదుగా ఈరోజు జెండా ఊపి ఈ కూరగాయలను పంపించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరులు టీం టీడీపీ సభ్యులందరికీ,
మరి ఇక్కడ విచ్చేసినట్టు మా డివిజన్ అధ్యక్షుడు చింతా రాజధాని అమరావతి పేరులోనే ఒక అమరత్వం ఉందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి నడిపొడ్డున కృష్ణా నదీ తీరాన శాతవాహనులు పాలించిన రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం అందరికీ గర్వకారణమన్నారు. రైతుల త్యాగాల ఫలితమని అమరావతి నగరం కూడా అభివృద్ధి చెంది విశ్వఖ్యాతిని గడిస్తుందన్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పొలాలిచ్చిన రాజధానిని అన్నారు. చంద్రబాబు విశ్వసనీయత, ఆయన మీద ఉన్న నమ్మకంతో అంతర్జాతీయ సంస్థలు రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చాయన్నారు. 2014-2019 మధ్య కాలంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణం చేసుకున్నామన్నారు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి మోకాలడ్డి 3 రాజధానుల పేరిట కొత్త రాగం అందుకున్నారని చెప్పారు. రాజధాని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి జీవం వచ్చిందని తెలిపారు. ఈ రోజున సగర్వంగా మనం రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాం. పార్లమెంటులో ఒక చట్టాన్ని చేసుకుంటున్నాం. మరి నిన్ననే మనం చూసాం 11 రాజకీయ పార్టీలు ఉంటే 10 రాజకీయ పార్టీలు ఒక్క దీటుగా మనకి అమరావతికి దీవెనలు అందించారంటే అది ఒక్క వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా అమరావతికి దీవెనలు అందించడం చూస్తే మనందరికీ కూడా ఆ రోజున దేవతల రాజధాని ఏదైతే అమరావతి ఉందో ఆ దేవతల రాజధాని దేవతలు మరి పూల వర్షం కురిపించినట్లుగా నిన్న పార్లమెంటులో వారి 10 రాజకీయ పార్టీల మాటలు చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజున గౌతమీపుత్ర శాతకర్ణి మరి ఈ అమరావతిని పాలిస్తే ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక యుగ పురుషుడుగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిని నిలబెట్టడం ద్వారా ఒకవైపున క్వాంటమ్ కంప్యూటర్స్, ఒకవైపున అటు చూస్తే విశాఖపట్నంలో నిన్నగాక మొన్న మనం స్టీల్ ప్లాంట్, మరి కొత్త స్టీల్ ప్లాంట్ని మరి మిట్టల్ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చాం. గూగుల్ లాంటి మరి డేటా సెంటర్స్ని తీసుకురావటం జరిగింది. ఈ రకంగా అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలకి ఉపాధి కల్పించే విధంగా అమరావతికి చట్టబద్ధతతో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ అన్నారు. అమరావతి చరిత్రను పార్లమెంటు ఉభయ సభలలో ప్రస్తావించడం పట్ల హర్షణీయమన్నారు. అమరావతి చరిత్ర వింటుంటే తెలుగు జాతి ఘన చరిత్ర ప్రస్ఫుటమవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్ల అమరావతి ప్రపంచ స్థాయి రాజధానులలో నెంబర్ 1 రాజధానిగా అమరావతి మారుతుందన్నారు. రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం పట్ల విజయవాడ పార్లమెంటు కార్యాలయం, ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ రైతుల పోరాటం మరియు కష్టాలు అమరావతి నిర్మాణంలో దాగి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతులు అమరావతి నుంచి తిరుపతికి సుదీర్ఘ పాదయాత్ర చేసి అమరావతిని కాపాడుకున్నారన్నారు. రైతన్నలు లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు సైతం లెక్క చేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందని, అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరియు రైతులు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదానికి పూర్తి మద్దతు కోసం విశేష కృషి చేశారన్నారు. ఎంపీ కేశినేని చిన్నితో అమరావతి బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి చట్టబద్ధతకు కృషి చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్, బీజేపీ నేత అమిత్ షా తదితర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ప్రజలు కానీ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలు అందరూ మనకు ఒక రాజధాని వచ్చింది అనే సంతోషంతో ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కృషితో మన రాజధానిని మనకి ఇప్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా
ఈ ఎదురు పార్టీ అయినా ఎలా చెప్పాలో కొద్దిగా డౌట్గా ఉంది. వాళ్ళంటే అమరావతికి ఒప్పుకుంటారంట, కానీ దాని విధానాలకు ఒప్పుకోరంట. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత కాపురానికి పనికిరావంటే ఎట్టగా ఉంటుందో అట్టా ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పే మాటలు అంత చండాలంగా మాట్లాడుతున్న, ఇంత రాజకీయ అనుభవం ఉంది, నేను చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే జగన్ కూడా ఈ విధంగా జగన్ గారు చేయటం కూడా చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. జగన్ గారు ఇంత మూర్ఖంగా ఇంత అట్రప్లాప్ అయిన మీటింగ్ కానీ ఒక మీడియా కానీ జరిగిందంటే అది నిన్న ఇచ్చిన ఆయన ఇదే సర్వనాశనంగా ఉంది. అట్లాగే లోక్సభలో మిథున్ రెడ్డి గారు అన్నిటికీ ఒప్పుకున్నాము, మేము అమరావతి బిల్లుకి ఓకేనే, కాకపోతే దాని విధానాలకు వ్యతిరేకిస్తున్నాం, అందుకని మేము లోక్సభను వాకౌట్ చేసాం, రాజ్యసభను వాకౌట్ చేస్తున్నాం అన్నారు. వాళ్ళ సుదీర్ఘ రాజకీయంలో వాళ్ళ నాన్నగారు చేసిన సుదీర్ఘ రాజకీయంలో కానీ మినిస్టర్ చేసిందంటో కానీ వాళ్ళ అబ్బాయిగా అతను మాట్లాడాల్సిన మాటలు కాదు. అమరావతి ప్రాంతం యొక్క చరిత్రని చెప్తా ఉంటే నిన్న పార్లమెంటులో, ఇవాళ అదేవిధంగా రాజ్యసభలో మా ఎంటుకలు నిక్కబడుచుకున్నాయి. అంత చరిత్ర కలిగినటువంటి అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక పెద్ద రాజధానిలో నంబర్ 1 రాజధాని చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఆనందం కలిగిస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై ముస్లిం మైనారిటీలు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులు అమిత్ షాకు, నిర్మలా సీతారామన్కు, పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంపై విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని క్యాంపు కార్యాలయం వద్ద ముస్లిం మైనార్టీలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ ముస్లిం మైనార్టీల సంబరాలు చేసుకున్నారు. కట్ చేసిన కేకును ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా మాట్లాడుతూ అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులు అమిత్ షాకు, నిర్మలా సీతారామన్కు, పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతికి పార్లమెంటు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మైండ్ పనిచేయటం లేదన్నారు. నిన్నటి వరకు 3 ముక్కలాటాడిన జగన్ నేడు మావిగన్ అంటూ పిచ్చి ప్రలాపన చేస్తున్నాడని మండిపడ్డారు. పిచ్చోడి చేతికి అధికారం ఇచ్చి ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారన్నారు. అమరావతి కేవలం ఒక ప్రాంతానికో లేదా కులానికో పరిమితమైంది కాదని, అన్ని మతాలు, కులాలు మరియు వర్గాలకు చెందిన రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తున్న దశలో మళ్ళా మన ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఈ అమరావతిని శ్మశానం అని చేసి నిజంగానే శ్మశానం చేశాడు. అమరావతిని చెరువు అన్నాడు. అమరావతి దేనికి పనికిరాదు, ఇది కృష్ణానదిలో మునిగిపోద్ది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ బలాదురైపోయి, ఇవన్నీ అబద్ధాలని తేలిపోయి ప్రజలు మాకు ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు మధ్యలో ఉన్న ప్రదేశమే రాజధాని కావాలని కోరుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అలాగే మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ అమరావతిను వేగవంతం చేయడం జరిగింది. అదే కోవలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సైకో ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నాడో చూసి ఈ రాజధానిని చట్టబద్ధత తీసుకొని రావాలని ప్రజలు కోరుకున్నారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భావించి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి అలాగే నిన్న పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యా సంస్థ ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ను విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు కమిటీ ప్రెసిడెంట్ టి శేషయ్య చెప్పారు. విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబిఎస్ఈ కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎస్కేపీవీబీ హిందూ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ అధ్యక్షులు టి శేషయ్య మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిబిఎస్ఈ కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో
తమ పాఠశాల పనిచేస్తుందని చెప్పారు. 5 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ 6.5 ఎకరాల్లో ఒక్కొక్క ఫ్లోర్ 38,000 చదరపు అడుగులతో 7 ఫ్లోర్లకు ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు తాత్కాలికంగా 2 ఫ్లోర్లు కట్టాము. దీని భవిష్యత్తులో దీన్ని ఇంకొక 5 ఫ్లోర్లు పెంచి 7 ఫ్లోర్లకు తీసుకెళ్తాము. సుమారుగా 4,500 నుంచి 5,000 మంది విద్యార్థులకి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని ఏరియాల వారికి, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కానీ ఇతరత్ర ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడిని ఎడ్యుకేషన్తో పాటుగా వాడిని ఒక మంచి కుర్రాడిగా తీర్చిదిద్దటం, వాళ్ళని భవిష్యత్తుకి ఇక్కడే పునాదులు వేసి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిజం చేస్తూ. అనంతరం స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ డోకుపర్తి సుజాత మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే వివిధ నైపుణ్యాల్లో తీర్చిదిద్దేందుకు స్కిల్ ల్యాబ్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తదనంతరం ఇన్ఛార్జి సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేశామని, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్గా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. We are concentrating all the present problems what were facing by the society when our kids are going as a products of SKPV institutions to face the challenges wherever they were. Our wings were spreading day by day to these many institutions. Around 14,000 to 15 children were coming the product of SKPV, where they were hoisting the flag in different skills and arts. So our aim is to blend the curriculum along with the skill on hand education. అనంతరం ప్రిన్సిపాల్ పి శ్యామల మాట్లాడుతూ ఆర్ట్స్, స్పోర్ట్స్ రంగాల్లో ప్రత్యేక ట్రైనర్స్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 21వ శతాబ్దపు పౌరుడిగా విద్యార్థులు ఎదిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ అష్టమ గర్భమైన ఈ ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది అంతా చాలా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అకాడమిక్స్ పరంగా కానీ, నైతిక విలువలు కానీ, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ని అందించడానికి ఈ స్కూల్లో రూపకల్పన చేస్తున్నారు. మెయిన్గా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ 100+ సంవత్సరాలు పైనే స్థాపించి అయింది ఈ సంస్థ అనేది. దాంట్లో ఇటువంటి సంస్థ అనేది స్టార్ట్ చేయటం, పిల్లవాడికి అన్ని రకాలుగా అభివృద్ధి అవకాశాలు, డెవలప్మెంట్ అనేది అందించడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య. చాలా పెద్ద ఏరియాలో స్పోర్ట్స్ పరంగా టాప్ ప్రయారిటీ విజయవాడ నగరంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ది బెస్ట్ స్పోర్ట్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఓవరాల్గా స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా తయారు చేసి పంపాలి అనే ఉద్దేశంతో ఇంత సువిశాల ప్రాంగణంలో మరి 8వ విద్యా సంస్థ మరి రేపు 5వ తారీఖున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. సమావేశంలో హై స్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోళ్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని, ఈ విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని చింతా మోహన్ చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చింతా మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన ఎస్సీ హోదా రద్దు చేయడం సరికాదని అన్నారు. దళితులు దశాబ్దాలుగా అంటరానితనం, అసమానతలతో బాధపడుతున్నారని, రాజకీయ కారణాల వల్ల ఎస్సీ హోదా తొలగించారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ, పివి నరసింహారావు గారు కానీ క్రితంలో మేమెప్పుడు కోర్టుల్లో జోక్యం చేసుకున్నట్టుగా ఆనవాయితీ ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో జడ్జీల ట్రాన్స్ఫర్లు మొదలుకొని, జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని, జడ్జిమెంటల్లో కూడా రాజకీయ జోక్యం ఉందన్నది బయట అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ వింటున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక 5 రోజుల క్రితం ఎస్సీలు అటు మాలా కానీ, మాదిగా కానీ, ఇంకేదైనా కానీ చర్చిలకు వెళితే లేకపోతే బైబిల్ పట్టుకుంటే వాళ్ళకి
ఎస్సీ స్టేటస్ పోతుందన్నది ఆ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం. మరి ఇది గిరిజనులకు లేదు, ఒక దళితులకే తీసుకొచ్చారు ఈ జడ్జిమెంటు. గిరిజనులు ఈశాన్య రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్లో ప్రతి ఒక్కరూ చర్చికి పోతున్నారు, అందరూ క్రైస్తవులే. గిరిజనులకు లేనటువంటి ఆంక్షలు దళితులపైనే పెట్టడం ఇక్కడ గమనార్హం. నేను తెలియజేస్తున్నాను చాలా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించడమే కాకుండా మరి తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా దళితుల స్టేటస్, ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి మా వంతు కృషి చేస్తామని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఆకివీడిలో జరిగిన ఘటన క్రైస్తవులు హిందువుల మధ్య జరుగుతున్న ఘర్షణ కాదని, ఇది హిందూ మతంలోనే 2 వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. గుంతి యానమ్మ గుడి అని ఒకరు, రాములవారి గుడి అని మరొక వర్గం వారు చెబుతున్నారని అన్నారు. ద్రావిడ్ సాంప్రదాయం నుంచి వచ్చిన గ్రామ దేవతల గుడిని బ్రాహ్మణీకరణ చేయాలని, రాములవారి విగ్రహం పెట్టి రామాలయం చేస్తామని చెప్పడం వారి మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉందని అభ్యంతరాలు చెబుతున్నారని, ఇది అసలు విషయమని మరుగుపడిందన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవిప్రసాద్ గురునానక్ కాలనీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆకివీడిలో జరిగిన ఘటనపై అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునేందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పంపించిందని చెప్పారు. స్థానికులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవటం జరిగిందన్నారు. ప్రాంతీయంగా ఒక సెంటిమెంట్ ఉంది, మత భావనలున్నాయి. పురాతన దేవాలయం శిథిలావస్థలో ఉంది. దాన్ని పునర్నిర్మించాలనే బలమైన కోరిక ఉందని, దానికి ఎవరు నాయకత్వం వహించాలని ప్రశ్న ఉందన్నారు. ఎన్నికల తరువాత మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గంలో కొత్తగా స్థిరపడాలి అనే నాయకుల హడావుడి ఎక్కువగా కనపడిందన్నారు. ఆధిపత్యాన్ని, నాయకత్వాన్ని, పెత్తనాన్ని చూపించాలి. రాజకీయ ప్రత్యర్థులపై ఏ రకంగా పైమెట్టు తీసుకోవాలి, సొంత పార్టీలో రాజకీయ ప్రత్యర్థులు ఎలా ఎదుర్కోవాలనే ఆందోళనలు ఉన్నాయన్నారు. ఆకివీడిలో జరిగిన ఘటన క్రైస్తవులు, హిందువుల మధ్య జరుగుతున్న ఘర్షణ కాదని, ఇది హిందూ మతంలోనే 2 వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని తెలిపారు. సో హిందుత్వంలో ఉన్నటువంటి 2 ఘర్షణ వైఖరిని ఇక్కడ కనపరుస్తున్నారు. ఒకళ్ళేమో గొంతేనమ్మ గుడి అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో రాముల వారి గుడి అని వీళ్ళు అంటున్నారు. అసలు ఎవరి గుడి అనేటువంటిది మనం నిజ నిర్ధారణ కమిటీలు చూస్తే అది గొంతేనమ్మ గుడిగానే చెప్పడం జరిగింది. గొంతేనమ్మ గుళ్ళు చాలా ఉన్నాయి రాష్ట్రాల్లో, మరి మన తెలుగు రాష్ట్రాల్లో గొంతేనమ్మ దేవతని పూజించేటటువంటి వర్గాలు, ముఖ్యంగా మాలా మాదిగ సామాజిక వర్గాలు మాత్రమే పూజిస్తాయి గొంతేనమ్మ దేవతని. కాబట్టి ఈ దేవతకి జాతర చేస్తారు, ఈ దేవతకి చిన్న గుడి ఏర్పాటు చేసుకుంటారు. ఆ దేవతకి కావాల్సినటువంటి బలులు లేదంటే ఆ యొక్క ఆవేశం వస్తుంది దేవతకి, ఆవేశంలో మరి జరగబోయేటటువంటి భవిష్యత్తు వాడిని వినిపిస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నది జాతర. కాబట్టి ఇది బ్రాహ్మణ వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ద్రావిడ సంప్రదాయం నుంచి వచ్చినటువంటి గ్రామ దేవతల గుడి అది. ఆ గ్రామ దేవతల గుడిని బ్రాహ్మణీకరణ చేయాలనే ఉద్దేశంతో రాముల వారిని గుడిని పెట్టి అక్కడ రాముల వారి విగ్రహాన్ని పెట్టి ఇది రామాలయంగా నిర్మిస్తానని చెప్పటం అనేటువంటిది వాళ్ళ మత విశ్వాసాలకి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కట్టడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు అభ్యంతరాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది అసలు మరుగున పడిపోయింది. అసలు విషయం ఏంటంటే 2 హిందూ మతాల యొక్క ఆచరణ విధానాలు వేరువేరుగా ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినం పురస్కరించుకుని శిలువ మరణం ద్వారా పునరుద్ధానుడైన యేసుక్రీస్తును స్వాగతిస్తూ విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 5:30 రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయవాడ కాథోలికా పీఠం మౌన్సిన్యూర్ సెయింట్ పాల్స్ కథెడ్రల్ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలో వేలాది మంది క్రైస్తవులు పాల్గొననున్నారని చెప్పారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చ్ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం టీ-షర్ట్స్, టోపీలను మ్యాన్సిన్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, స్వర్ణదీపిక ఎడిటర్ బెల్లంకొండ శివాజీరాజు, పాస్టర్ సల్లూరి జయకుమార్, రెవరెండ్ చాట్ల రాజశేఖర్, రెవరెండ్ బందెల దయానందం, రెవరెండ్ డేవిడ్ బ్రెన్హామ్, రెవరెండ్ బేతపూడి రవికాంత్ తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయవాడ కేథోలిక్ పీఠం మ్యాన్సెన్యూర్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మొవ్వల ప్రసాద్ మాట్లాడుతూ శనివారం ఉదయం 5:30 గంటలకు రన్ ఫర్ జీసస్ను ప్రపంచ శాంతి కోసం ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిలువ ప్రాణత్యాగం చేసి మానవాళికి విమోచన, రక్షణ కలిగించారని, మరణాన్ని జయించి పునరుద్ధానుడైన యేసుక్రీస్తును స్మరించుకుంటూ గత 15 సంవత్సరాలుగా విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ లీగల్ చైర్మన్ రెవరెండ్ రాజశేఖర్ చాట్ల, ఏపీ పాస్టర్ మరియు క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ బందెల దయానందం, గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్టర్ సల్లూరి జయకుమార్, రెవరెండ్ సిహెచ్ డేవిడ్ బ్రెన్హమ్ వివరిస్తూ 4వ తేదీ శనివారం ఉదయం 5:30 గంటలకు పటమట నిర్మలా కాన్వెంట్ దగ్గర సెయింట్ పాల్స్ కేథడ్రల్ నుండి రన్ ఫర్ జీసస్ ర్యాలీ ప్రారంభమై పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, రెడ్ సర్కిల్ మీదుగా స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర సెయింట్ పాల్స్ బలిలికా చర్చి ప్రాంగణం వరకు కొనసాగుతుందన్నారు. ఏపీలోని వివిధ క్రైస్తవ సంఘాల బిషపులు, స్టేట్ లీడర్సు హాజరవుతున్నారని తెలిపారు. సమాధి నుండి లేచి మానవులందరికీ కూడా పునరుత్థానం కలుగుతుంది అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు, అలాగే మరణించాడు, తిరిగి పునరుత్థానుడయ్యాడు. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే క్రీస్తు సమాధిలోనే ఉండిపోలేదు, ఇతర మానవులాగా ఆయన సమాధిని బదులుగొట్టి తిరిగి లేచాడు. ఆ సందేశాన్ని మేము ప్రకటించాలి. అది బాధ్యతగా కూడా ఒక క్రైస్తవునికి ఉంది. యేసుప్రభు వారే చెప్పారు, ఆయన తిరిగి పరలోకానికి తన మొదటి స్థానానికి వెళ్ళినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తాడు ఆయన శిష్యులతో, మీరు లోకమంతటా కూడా వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ లేక తండ్రి కుమారుడు ఆత్మదేవుని నామములో అందరినీ నా బిడ్డలుగా చేయమని. అందరూ నా బిడ్డలు అనేటువంటిది అక్కడ చెప్తాడు ఆయన. కాబట్టి అందరూ బిడ్డలు అనేటువంటిది అందరికీ తెలియదు. కాబట్టి మాకు ఈ బాధ్యత ఉంది. వాళ్ళు క్రైస్తవులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ క్రీస్తు ద్వారా భగవంతుని యొక్క ప్రేమ స్పష్టంగా కనబడుతూ ఉంది. పాపి కొరకు మరణించాడనేటువంటి ఆ సందేశం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆయన లెక్కలో ఎవ్వరూ కూడా బయట వాళ్ళు కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంక్లూజివ్నెస్ ఉంది, ఎక్స్క్లూజివ్నెస్ లేదు. అందరూ కూడా ఆయనలో జీవిస్తారు, జీవించాలి. ఆయన అందించేటువంటి శాంతిని పొందాలి, ఆయన అందించేటువంటి శ్రేయస్సును పొందాలి. ఒకే మాట ఒకే బాట అనేటువంటి నినాదంతో అందరినీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఫాదర్ మొవ్వల ప్రసాదయ్య గారికి, అలాగే తోటి వారికి అందరికీ కూడా నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. బైబిల్ అంటే ప్రత్యక్షపరచడం, దానిలో 5 సత్యాలు ఉన్నాయి. 5 సత్యాలు చారిత్రాత్మకమైనవి. మొట్టమొదటిగా యేసుప్రభు వారు ఈ లోకానికి జన్మించటం, రెండవదిగా మరణించటం, మూడవదిగా పునరుద్ధానుడిగా తిరిగి లేవటం, నాలుగవదిగా అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళటం, ఐదవదిగా మరలా రావటం. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి సత్యాలు పొందుపరచడం జరిగింది. రక్షణ కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన ఈ లోకంలో దేవత్వాన్ని మనుషులందరికీ కనబరిచి పవిత్ర లేఖనాలు ఆయన గురించి చెప్పిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చి మానవుల యొక్క ప్రాణ పాప విమోచన క్రైధనం కొరకు తన రక్తాన్ని ప్రభు చిందించాడు. అది రేపు గుడ్ ఫ్రైడేగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రభువు ఇచ్చినటువంటి ఆ రక్షణను మానవులందరికీ కూడా తెలియజేయటానికి శనివారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడనేటువంటి ఆ గొప్ప శుభవార్తను పట్టణ ప్రజలకు, యావత్ ప్రపంచానికి తెలియచేయవలసినటువంటి ఆ భారము ప్రభు మాకు ఇచ్చాడు. కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతులు 6 కాలం శ్రమించి పంటలు పండిస్తున్నారు. రైతులు పొలం పనుల నిమిత్తం పంటకు నీరు వదిలేందుకు పొలానికి వెళుతుంటారు. అయితే రైతులు ఎక్కువ ఎదుర్కొనే సమస్య పాము కాటు. రైతులు పొలానికి వెళ్లినప్పుడు పాములను గుర్తించలేకపోవడం, పొరపాటున వాటిపై కాలు వేయటం, అవి కాటు వేయటం వంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పాము కాటుకు గురై రైతులు ప్రాణాలు కోల్పోవటం వంటి సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి. రైతులు ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని మారిస్టెల్లా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు స్మార్ట్ ఫార్మర్ స్టిక్ను తయారు చేశారు. ఈ ఆవిష్కరణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రశంసలు సైతం అందుకుంది.
రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతులు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. రైతులు ప్రతిరోజు పంటకు నీళ్లు పోసేందుకు కానీ, మోటార్ ఆన్ చేసేందుకు కానీ, పంటలు కోయడానికి కానీ వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుంటారు. అట్లా వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల రైతులు పాము కాటు బారిన పడి చనిపోవడం వంటి ఎక్కువగా చూస్తుంటాం. మన కృష్ణా జిల్లాలో కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని విజయవాడలోని మారిస్టెల్లా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు రైతులకు ఉపయోగపడే విధంగా స్మార్ట్ ఫార్మర్ స్టిక్ని తయారు చేశారు. ఆ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ని ఉపయోగించడం వల్ల పాము కాటు నుంచి బయటపడవచ్చని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ ఫార్మర్ స్టిక్ని తయారు చేసిన విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండమ్మా, అసలు మీరు ఈ ఫార్మర్ స్టిక్ అనేది ఎందుకు తయారు చేశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది? అందరికీ నమస్తే అండి. నా పేరు మీనాక్షి. నేను మారిస్టెల్లా కాలేజ్లో అగ్రికల్చర్ బీఎస్సీ 4th ఇయర్ చదువుతున్నాను. ప్రస్తుతం ఇప్పుడు రైతులు పొలాలకి పొద్దున్న కానీ సాయంత్రం పూట కానీ వెళ్తుండగా పాములు కానీ, హానికరమైన పాములు కానీ, కీటకాలు కానీ ఇవన్నీ రైతుల్ని కుట్టి కానీ ఏమన్నా హానికరం చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ, కొంతమంది అయితే చనిపోవడం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ అసలు ఎట్లా పనిచేస్తుంది? పనితీరు ఎట్లా ఉంటుంది? కింద అయితే దీనికి వైబ్రేషన్ మోటార్ అనేది ఫిక్స్ చేసాము. ఇది నేల మీద పెట్టి ఇట్లా నడిచినప్పుడు కింద వైబ్రేషన్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల పాములు కానీ, కీటకాలు కానీ ఈ వైబ్రేషన్ ద్వారా దూరం వెళ్ళడం కానీ, వాటి మూమెంట్ని కానీ చేంజ్ చేసుకోవడం ద్వారా మన దగ్గరికి పాములు కానీ, కీటకాలు కానీ రాకుండా వాటి డైరెక్షన్ మూవ్ చేసుకుంటాయి అదర్ సైడ్. ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ తయారు చేయడానికి మీరు ఏమేమి ఉపయోగించారు అసలు? ఇక్కడ వైబ్రేటింగ్ మోటార్ అనేది తీసుకున్నాము, అలాగే ఎల్ఈడి లైటు, బ్యాటరీస్ అనేవి తీసుకున్నాము, అటాచ్డ్ స్విచ్చెస్, అలాగే సోలార్ ప్యానెల్. సేమ్ ప్రాసెస్ చెప్తాను. అంటే దీనికి తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? సుమారుగా దీనికి 1000 లోపు, అంటే 600, 800 అట్లా మాకు పట్టింది. ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయాలి. ఈ అప్గ్రేడ్ చేయడం ద్వారా ఇంకా 1000 లోపు అయితే మొత్తం అయిపోతుంది. ప్రజాబాహుళ్యంలోకి ఎప్పుడు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు, దానికి ఏం కృషి చేస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్కి మేము రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాం. ఇది పేటెంట్కి రిజిస్టర్ అయ్యాం, ప్రొసీడింగ్స్లో ఉంది. అంటే అప్లికేషన్ పేటెంట్ అప్రూవల్ వచ్చేస్తుంది. అప్రూవల్ రాగానే ఏం చేస్తామంటే దీన్ని ఇంకొంచెం స్మార్ట్ స్టిక్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి దీనికి అంటే ప్రతి రైతుకి స్టిక్ లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళడం, అది దానికి ఆ స్టిక్ ఏంటంటే ప్రొటెక్ట్ ఏదన్నా కానీ ఇన్సెక్ట్ కానీ యానిమల్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి వాడతాడు. ఇది వచ్చేసరికి ఏంటంటే దీంట్లో దాదాపు దీంట్లో 5 అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్లికేషన్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఫార్మరు దీంట్లో 3-4 రకాల మెడిసిన్స్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే యాంటీ స్నేక్ వెనం కాకపోయినా కానీ కొంచెం ఇమీడియట్గా రిలీఫ్ రావడానికి, కొంచెం స్నేక్ని డిజాల్వ్ చేసుకున్నటువంటి మెడిసిన్స్ పెట్టుకోవడానికి. సెకండ్ వన్ వచ్చేసరికి లైట్లు. ఈ సోలార్ లైట్స్ వచ్చేసరికి లైట్ రిఫ్లెక్టింగ్ కొన్ని ఇన్సెక్ట్స్ కూడా, కొన్ని యానిమల్స్ని కూడా పక్కకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫార్మర్ అనేది ఒక టైం ఉండదు. ఇది గవర్నమెంట్ ఆఫీస్ లాగా లేకపోతే ఉద్యోగస్తుల టైం ఉండదు. మనకి ఏ టైం అయినా కానీ వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, మోటార్ వేస్తూ ఉంటాడు, మోటార్ ఆన్ చేసుకుంటాడు, వాటర్ ఇరిగేషన్ పెట్టుకుంటూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ టైం అయినా వెళ్తూ ఉంటాడు. సో ఈ అన్నిటికీ ఏ టైం అయినా కానీ, ఫ్లడ్స్ టైంలో కానీ, లేకపోతే రైనీ సీజన్లో కానీ, లేకపోతే నైట్ టైం కానీ, ఏ టైం వెళ్ళినా కానీ ఫార్మర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్టిక్ ఆల్మోస్ట్ 95% ఉపయోగపడుతుంది. ఇది విద్యార్థులు 7వ సెమిస్టర్లో క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం, అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఇబ్బందులు గుర్తుంచుకొని విద్యార్థులు ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫార్మర్ స్టిక్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారి ప్రశంసలు అందుకుంది. ఈ టాటా ఇన్నోవేషన్ హబ్లో దీన్ని ప్రదర్శించి మనల్ని కూడా పొందింది. దీన్ని పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో పేటెంట్ వచ్చింది. ఈ పేటెంట్ వచ్చిన తర్వాత రైతులందరికీ ఉపయోగపడేలాగా తక్కువ ధరకు దీన్ని అందించాలని చెప్పేసి విద్యార్థులు, అధ్యాపకులు భావిస్తున్నారు.
కెమెరామెన్ అజయ్తో ముర్తుజా, అమరావతి సిటీ న్యూస్, విజయవాడ. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన ఎంఎస్ఆర్ డెవలపర్స్ అధినేత మాధవరం శ్రీనివాసరావుపై ఆ సంస్థ మాజీ భాగస్వామి దేవిరెడ్డి శంకర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 5 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఇవ్వకపోగా తనను తన కుటుంబాన్ని చంపేస్తామని శ్రీనివాసరావు బెదిరిస్తున్నారని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. పైపుల్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు దేవిరెడ్డి శంకర్రావు మాట్లాడుతూ గతంలో శ్రీనివాసరావుతో కలిసి ఎంఎస్ఆర్ డెవలపర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే లాభాల పంపిణీ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా తనను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు. కేవలం తన వాటా కింద రావాల్సిన సుమారు 5.31 కోట్ల రూపాయలు మాత్రమే తాను అడిగానని, అందుకు ప్రతిఫలంగా శ్రీనివాసరావు తనకు 63 సెంట్ల స్థలంతో పాటు నైనవరంలో మరో అరెకరం భూమిని ఇస్తానని అంగీకరించారని తెలిపారు. ఈ క్రమంలో 63 సెంట్ల స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ పేమెంట్ రసీదులు, అగ్రిమెంట్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు. కానీ రిజిస్ట్రేషన్ విషయంలో శ్రీనివాసరావు కాలయాపన చేస్తూ మోసానికి పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించారు. ఇటీవల ఈ విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు వెళ్ళగా శ్రీనివాసరావు అత్యంత దారుణంగా మాట్లాడారని శంకర్రావు తెలిపారు. నీ కుటుంబాన్ని నిన్ను చంపేస్తాను, రిజిస్ట్రేషన్ మాత్రం చెయ్యనంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్లో రోడ్డుగా చూపిస్తున్న స్థలం తనదేనని, అక్కడ రోడ్డు వేసే అధికారం వారికి లేదని శంకర్రావు స్పష్టం చేశారు. వినియోగదారులు కూడా ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని భయాందోళన వ్యక్తం చేసిన శంకర్రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని, తన ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించడంతో పాటు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మాకు ఆయనకి కొద్ది తేడాలు వచ్చి నన్ను బయటకు పంపించేశారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే, లాభాలేం కాకుండా నాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం అడిగాను. నేను ఇస్తానన్నారు. ఇస్తానని చెప్పి ఈ ల్యాండ్ ఒకటి ఇచ్చారు, మనకి 63 సెంట్లు ల్యాండ్ ఒకటి ఇచ్చారు. తర్వాత నైనవరం ఒక అరెకరం ఇస్తానని చెప్పారు. ఇస్తానని చెప్పి మాకు ఒరిజినల్ డాక్యుమెంటు ఇవ్వండి, ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గరే ఉన్నాయండి. ఇది 63 సెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్గా నా దగ్గరే ఉంది, నాకు ఇచ్చేశారు. తర్వాత ఇక బ్యాంక్ పేమెంట్ కొట్టాం, బ్యాంక్ సరిపోయి పేమెంట్ కొట్టేశాం. తర్వాత అగ్రిమెంట్ నేను చేయలేము, నీకు నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. సరే మళ్ళీ రిజిస్ట్రేషన్ అడుగుతున్నాను. నేను అడుగుతుంటే చేయట్లా, ఇదిగో చేస్తా అదిగో చేస్తాను అంటున్నాడు. అయితే నేనేం చేశానంటే ఎందుకు గొడవలు ఆడుకోవడం చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి బోర్డు పెడితే రౌడీలు పెట్టి బోర్డు పీకిచ్చేశారు. సరే నిన్నగాక మొన్న కూడా మేము మాకు సెటిల్ చేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి మేము లాయర్ గారి దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళాం. ఏమంటాడు, మీ ఫ్యామిలీని నిన్ను చంపుతాం అంటున్నారు. మీ ఫ్యామిలీని నిన్ను చంపేస్తాం ఏంటి, రిజిస్ట్రేషన్ అయితే చేయను, నేను 63 సెంట్లు కాదు అరాకరం కాదు నేను చేయను, దేని చేయమన్నా చంపుతాకన్నా నేను డబ్బు పెట్టుబడి పెట్టి నేను చేశానని చెప్తే అసలు పచ్చిబూతులు ఎలా మాట్లాడాడంటే అలా మాట్లాడుతున్నాడు ఆయన. రామవరపాడు రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ ఆదిపరాశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో 38వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రామవరపాడు రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ ఆదిపరాశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో 38వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం దాతల సహకారంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామవరపాడు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 38 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం చేయటం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణానికి కారకులు కోటయ్య, రామయ్య, ఆదయ్య, మోహనస్వామి, చెన్నయ్య స్వామి, కృష్ణయ్య స్వామి అని అన్నారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో తిరిగి భిక్షాటన చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. సనాతన సాధు ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం 3 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు. మొదటిసారి అన్నదానాన్ని ప్రారంభించింది కృష్ణయ్య తాతయ్య అని అన్నారు. ఆలయంలో శ్రీచక్రం కూడా ఉందని, ప్రతి సంవత్సరం త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, చైత్రమాసంలో వార్షికోత్సవం జరుగుతుందన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారని చెప్పారు. భక్తులు దాతల ధన సహాయాలతో పవిత్రమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. భక్తి మహాశైలారా, మన విజయవాడ రూరల్ మండలం రామారుపాడు రైల్వే స్టేషన్ వద్ద వెలిసిన శ్రీ ఆదిపరాశుద్ధి పోలేరమ్మవారి దేవస్థానాన్ని మీ భక్తుల యొక్క ధన సహాయాలతోటి, దాతల యొక్క సహాయాలతోటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని జయప్రదం కావించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఆదిశక్తి పరాశక్తి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపురాలు కోటి సూర్య కాంతులతోటి కుటుంబ సభ్యులను పుత్ర పవిత్ర ఆయురారోగ్య అష్టైశ్వర్య ధన కనుక వస్తువాహన సర్వ సంతాన సౌభాగ్య శుభలక్ష్మి అనుగ్రహించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. చైత్రమాసమునందు ప్రతి సంవత్సరము కూడా మన యొక్క ఆలయానికి వార్షికోత్సవం జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారికి గణపతి దేవునికి కలశమహోత్సవము, అఖండ దీపారాధన జరుగుతుందని. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి మన పోలేరమ్మ తల్లికి వార్షికోత్సవం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతున్నది. అలాగే రెండవ రోజు త్రయోదశి నాడు శ్రీచక్ర కుంకుమ పూజకు ఆ గర్భాలయం నుంచి కూడాను మన ఆలయంలోకి బయటికి తీసుకొచ్చి దాతలకు స్వయంగా యొక్క శ్రీచక్రం పూజ దాతలచే స్వయంగా జరిపించబడుతుంది. ఇది మన యొక్క ఆలయం యొక్క విశేషము. చాలా గర్వంగా మేమందరం కూడా ఫీల్ అవుతున్నాము. మన సర్వంలో దేవాలయంలో కూడాను శ్రీచక్రం అనేది ఎక్కడా లేదు. ఒక శక్తి పీఠాల్లో మాత్రమే ఈ యొక్క శ్రీచక్రం ఉంది. అలాంటిది మన యొక్క పోలేరమ్మ దేవస్థానం సన్నిధిలో తాతయ్య గారు వీళ్ళందరూ 5 కూడాను ఎంతో గొప్పగా శ్రీచక్రాన్ని కూడా మనకి నిర్మించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.